హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు చిన్న కామెంట్ చేయండి చాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా వీడియో ప్రతి నోటిఫికేషన్స్ మీకు చేరాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టుడే నేను చెప్పాలనుకున్న టాపిక్ అండి ఏమిటంటే, నేను ఒక మైక్ తీసుకున్నానండి. ఇది కూడా ఎందుకు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను. మేమున్న ఏరియాలో ఈ నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ, ఎందుకంటే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది మా హౌస్. సో మా ఇంటి బ్యాక్ సైడ్ రోడ్డు తిరుగుతానే ఉంటాయి, నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. సో ఆ నాయిస్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మనం మాట్లాడే మాటలు క్లారిటీగా రావాలని చెప్పి నేను ఈ మైక్ బుక్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం. ఇది అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎలా వాయిస్ వస్తుంది ఏంటి అనేది. లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. అన్బాక్సింగ్ అయితే చేసేద్దామండి. ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. నౌ వి విల్ సీ హౌ ఇట్ ఈస్ ఇన్సైడ్. I'm opening the parcel. ఓకేనా, ఇలా వచ్చి రాకోకుండా బబుల్ ర్యాపర్తో ఇలా రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చారు మనకి. నేను సైడ్ చేసేస్తున్నాను అది. మనకి ఇన్సైడ్ వచ్చేసి ఇలా ఒక బ్యాగ్ ఇచ్చారు. అండ్ వన్ బుక్ ఇచ్చారు, స్లిప్ ఇచ్చారు. ఓకే, నావేం లేదు, బాక్స్ ఖాళీ. ప్యాకేజ్లో బ్యాగ్లో ఏమి ఇచ్చారో చూద్దాం. బ్యాగ్ కూడా మనకు క్యారీ చేయడానికి కొంచెం పర్ఫెక్ట్గానే ఉందండి ఇది. ఎందుకంటే మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇలా వైర్స్ తీసుకొని బ్యాగ్లో వేసుకున్నప్పుడు అంతా చిక్కు అయిపోతూ ఉంటుంది, చిక్కు పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇలా క్లోజ్ చేసుకోవడానికి వైర్ అనేది మనము ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మనము కెమెరాకి సెట్ చేసుకోవచ్చు అండ్ స్మార్ట్ ఫోన్స్కి కూడా సెట్ చేసుకోవచ్చు అండి. మనం కెమెరా కావాలనుకున్నప్పుడు ఇలా పైకి ఆప్షన్ అనేది సెట్ చేసుకోవాలి. మనము యూజ్ చేస్తుంది వచ్చి స్మార్ట్ ఫోన్స్ అయితే మనము స్మార్ట్ ఫోన్లో ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఇది. అండ్ ఇలా చిన్న హుక్ ఇచ్చారు మనం హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఎలా అనేది నేను లోపల ఇది ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇందులో వచ్చేసి ఏమి ఇచ్చారో చూద్దాము. ఇందులో వచ్చేసి మనం యూజ్ చేయడానికి సెల్ ఒకటి ఇచ్చారండి. ఇది వాచెస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము, సేమ్ అలాంటిదే ఇది. అండ్ ఇది వచ్చేసి మేబీ సిస్టమ్స్కి అనుకుంటా, సిస్టమ్స్కి ల్యాప్టాప్స్కి ఆర్ ఏమైనా మైక్ సెట్స్కి అలా యూజ్ చేస్తారేమో అనుకుంటున్నా. దీని గురించి అయితే నాకు పర్ఫెక్ట్గా తెలియదు, సైడ్కి పెట్టేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి క్లిప్ అండి. ఇది ఇక్కడ ఇలా సెట్ చేసి ఇది మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా వేలుకని నేను ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఇది ఇలా సెట్ చేసుకొని ఇది పర్ఫెక్ట్గా ఇలా సెట్ అయిపోతుంది మనకి. అండ్ ఇది వచ్చేసి విండ్ షీట్ అండి. మీకు తెలుసు అనుకుంటా విండ్ షీట్ ఎందుకు యూజ్ చేస్తారు. ఈ నాయిస్ పొల్యూషన్ అనేది మనకి రాకోకుండా వేస్తారు. సెట్ చేసేస్తాను.
పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఈ సెల్ వచ్చి మనం కట్ చేద్దాం. ఈ సెల్ మనము ఎలా యూజ్ చేయాలంటే చెప్తాను. ఇది మనం ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా ఉంటుంది. మనం అనేది ఇది ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. లోపలికి సెట్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. అండ్ నా క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇది లెంత్ వైర్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మీకు అనేది ఇక్కడ ఫీచర్స్ అనేది మీరు చూడొచ్చు. క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, DSLR క్యామ్ రికార్డర్స్. మీరు అనేది క్లిప్ ఆన్ మైక్ అనేది స్మార్ట్ ఫోన్స్కి, DSLRకి, క్యామ్ రికార్డర్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్యామ్ రికార్డర్స్, ఆడియో రికార్డర్స్, PC ఎక్సెట్రా. ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్. And also high quality condenser is ideal for video use. Low handling noise, includes lampel clip, LR44 battery, and it is foam windscreen and 1/4 adapter. మీరు ఇంకా స్పెసిఫికేషన్స్ మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. నాకు పెద్దగా ఇవన్నీ తెలియదండి. మీకు కావాలనుకుంటే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను, కావాలంటే చూడండి. ఇది వచ్చి మనకి వారంటీ కార్డ్ ఇచ్చారు, బట్ మనం ఆన్లైన్ పర్చేస్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఐ థింక్. మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. ఇందులో 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఎలా యూజ్ చేయాలి ఇంకా అనేది మీరు ఎలా యూజ్ తీసుకోవచ్చు. సో ఇది కొంచెం పక్కన పెట్టేస్తాను. అండ్ మనకు వచ్చేసి ఇది ఇలా వచ్చింది. లాస్ట్ ఇది ఇలా ఓపెన్ చేస్తాను. ఇది ఐ థింక్ ఇది ఇంకా చాలా ప్రెస్ చేయాలి. నాకంత స్ట్రెంత్ లేకపోతుంది. ఫిక్స్ దట్. ఇలా అయితే ఉంటుంది, మనకి ఇలా వస్తుంది. మన మైక్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్కి ఇది యూజ్ చేసే వాయిస్కి ఎలా ఉంటుంది అనేది మీరే నాకు చెప్పాలి. చూద్దాం. వన్స్ ఐ విల్ ఫిక్స్ ఇట్ నౌ. హలో హలో హాయ్. ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను అప్పుడు నార్మల్గా మాట్లాడేదానికన్నా వితౌట్ యూజింగ్ మైక్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది అనేది డిఫరెన్స్ మీరే చూడండి ఒకసారి. ఎలా వస్తుంది క్లారిటీ అనేది. లాస్ట్ అయితే ఇదే అండి, ఈ బోయా మైక్లో అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్ చేయండి. నా వరకు నేను తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను. అండ్ నాకు తెలియనిది ఏమైనా కూడా ఇందులో నేను చెప్పకపోయింటే మీరు నాకు చెప్పచ్చు, నో ప్రాబ్లం. కామెంట్ చేసి చెప్పండి నాకు. నేను ఇంకా ఏమైనా మిస్ అయ్యానా చెప్పడం? ఐ థింక్ నో. ఫైనల్గా అయితే ఇదండి అన్బాక్సింగ్ రివ్యూ. చూసేసారు కదా, అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా. మీకు కనుక నచ్చినట్లయితే మీకు కూడా నేను బై చేయాలనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. యూట్యూబర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే చాలా మైక్స్ ఉన్నాయి, కానీ మనకున్న రేంజ్లో 750 రూపీస్ కొంచెం
రీజనబుల్ కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఇంకా ఇందులో కూడా బోయా M1 Pro ఉంది, అది 2000 అబవ్ ఉంది. ఫర్ స్టార్టింగ్ మనం అంత బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సరిపోదు. సో నేనైతే మాత్రం బోయా M1 అనేది సజెస్ట్ చేస్తాను. ఇది 750 రూపీస్. మీకు కావాలనుకుంటే ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడు మీరు కూడా బై చేయండి. నార్మల్ ప్రైస్ అయితే 999 ఉంటుంది. సో మీకు కనుక కావాలనుకుంటే షూర్గా అయితే బై చేయండి. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలియని విషయం ఏదైనా కూడా చెప్పకోకుండా ఉంటే ఏమైనా నా తప్పు ఏమైనా ఉంటే ఈ అన్బాక్సింగ్ వీడియోలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. ఎందుకంటే నాకు పెద్దగా తెలియదండి ఎలా ఏమి అనేది. ఇది ఇంకా నా స్టార్టింగ్ ఛానల్ కాబట్టి ఏమైనా బై మిస్టేక్ ఏమైనా తప్పుగా ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తూనే ఎందుకు నేను బై చేశాను అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకు నేను బై చేశాను అంటే మనం చేసే ఏ వర్క్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చేసే ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నా వరకు అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలా పడితే అలా చేసి పెట్టేసి వీడియోస్కి అలా పోస్ట్ చేయడానికి కూడా నేను ఇష్టపడను. అందుకే నేను స్టార్టింగ్ నుంచే ట్రైపాడ్ కొన్నాను. అండ్ నా బోయా మైక్ తీసుకున్నాను. ఇలా ఏదైనా కూడా మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో నేను నా వర్క్ అయితే నేను నా పర్ఫెక్షన్ కోసమే నేను నా వర్క్ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటాను కాబట్టి నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఇంపార్టెంట్. నేను చేసే వర్క్ ఏదైనా కూడా సపోజ్ ఈ వీడియో అయినా సరే నాకు కరెక్ట్గా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్. సో నేను అందుకనే మైక్ తీసుకున్నాను. అందరూ స్టార్టింగ్లోనే ఎందుకు తీసుకుంటున్నావు, అమౌంట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ చెప్తూ ఉన్నారు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.